బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 182 మండలాల్లోని 3752 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మూడో విడతలో 3752 సర్పంచ్ స్థానాలు, 28410 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. చివరి విడత సర్పంచ్ స్థానాల బరిలో 12652 మంది అభ్యర్థులు, వార్డు స్థానాల్లో 75725 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా 11 పంచాయతీలలో నామినేషన్లు దాఖలు కాలేవు. మరో 2 ఎన్నికలను నిలిపివేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. రైట్ ప్రదీప్, చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతుంది, దానికి సంబంధించిన అప్డేట్. భారతి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత 2 విడతలు ప్రశాంతంగా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మహబూబ్ నగర్ లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. దాదాపు 27 మండలాలలో మూడో విడత ఏదైతే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 563 గ్రామ పంచాయతీలకు గాను 504 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి 52 మంది సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మిగతా వాటికి పోలింగ్ అయితే జరుగుతోంది. మరో 7 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగడం లేదు. అయితే 5 గ్రామ పంచాయతీల్లో ఎస్టీకి రిజర్వ్ కావడంతో అక్కడ ఎస్టీలు లేకపోవడంతో ఎన్నిక జరగడం లేదు. మరో దాంట్లో కోర్టు కేసు ఉన్నందున గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్కడ కూడా జరగడం లేదు. మరొకటి డిండి ముంపు గ్రామాలు తమకు న్యాయం చేయాలంటూ కూడా గ్రామానికి సంబంధించి ఎన్నికల విధులు బహిష్కరించడంతో 7 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు అయితే జరపడం లేదు. దాదాపు 5016 వార్డులకు ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. దీంట్లో 900 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే వెబ్ కాస్టింగ్ ద్వారా తర్వాత పోలీసు బందోబస్తు పహారాలో ఎన్నికలు అయితే సజావుగా సాగుతున్నాయి. గత 2 విడతల్లో పాలమూరు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారుల పోలింగ్ బూతుల్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు అయితే చేశారు. మంచినీరు గాని తర్వాత తదితర సదుపాయాలు వీల్ చైర్లతో పాటు ముసలి వాళ్లకు, వికలాంగులకు ఏర్పాటు చేసి పోలింగ్ సజావుగా జరిగేటట్టు కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ మూడో విడత గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత కూడా సక్సెస్ చేసి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ నిర్వహిస్తామని కూడా అధికారులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తంగా ఎన్నికలు అయితే సజావుగా సాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించిన తర్వాత భోజన విరామ సమయం అనంతరం 2 గంటలకు ఎన్నికల ఏదైతే పోలింగ్ సంబంధించి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దాదాపు సాయంత్రం 5:30-6 గంటల వరకు పూర్తి స్థాయి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.